కుమారుడి పాలిట ఓ తండ్రి కాలయముడయ్యాడు. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని విచక్షణ రహితంగా కొట్టడంతో కుమారుడు మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడి పాలిట ఓ తండ్రి కాలయముడయ్యాడు. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని విచక్షణ రహితంగా కొట్టడంతో కుమారుడు మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఏదైతే నిన్న స్కూల్ కు వెళ్ళినటువంటి కట్టబాను 9వ తరగతి జరుగుతున్నారు. స్కూల్ కు వెళ్లి లేటుగా వచ్చినటువంటి సమయంలో అప్పటికే మధ్యలో ఉన్నటువంటి తండ్రి సైదులు కట్ట బాను పైన కూడా విపరీతంగా దాడి చేసి కొట్టడం జరిగింది. బాగా గాయాలైనటువంటి బాను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే నిన్న అర్ధరాత్రి చనిపోయారు. అయితే అర్ధరాత్రి చనిపోయిన తర్వాత అయితే డ్యూటీలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టరు సాధారణ డెత్గా అయితే బాను తల్లిదండ్రులకు ఇతర బంధువులకు అప్పగించారు. అయితే ఇవాళ అంత్యక్రియలు చేసేటువంటి సమయంలో గ్రామస్తులు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా గ్రామాలు చేసుకుని తండ్రి కొట్టడం వల్లే కొడుకు బాను చనిపోయాడని చెప్పి నిర్ధారించి ప్రస్తుతం పోస్ట్ మార్టం చేసి తండ్రిపైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏదైతే కూడా స్కూల్ కు వెళ్లి లేటుగా వచ్చిన తరుణంలో మధ్యలో తండ్రి దాడి చేసినటువంటి ఘటనలో అపంశుబంతులైన బాలుడు చనిపోవడం కూడా గ్రామంలో అయితే విషాద ఛాయలు నింపింది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.